నలుగురు తీసుకొచ్చారు కదా బయట నలుగురు దొరుకుతాడు నా మెదక్లో ఒక ఆయన చెట్టు ఎక్కి ప్రాణం కాపాడుతుంది. ఇట్లనే చెప్పలేము, ఏమైనా జరుగుతుంది కదా. అదృష్టము దేవుడు ఉన్నాడు, భయపడకు. ఆయన మెదక్లో చెట్టు ఎక్కి ప్రాణం కాపాడుతున్నాడు, చెట్టు ఎక్కి కాపాడుతున్నాడు. మొదలు ఆయన ప్రాణాలతో రాని ఆయన ఎత్తుగా మొదలు, తర్వాత నేను వస్తాను, మళ్ళీ కలుస్తాను. రంది పెట్టుకుని మిగతా వాళ్ళు హాస్పిటల్కి పోయినట్ట, నేను వాళ్ళ దగ్గర కూడా పోదాం అనుకున్నాను. చెప్పండి, ఎట్లా జ్వరం వచ్చిందా? రాత్రి అంతా బేజారైనాడు వర్షంలో. ధైర్యం కొత్త హాస్పిటల్కి పోతావా, పంపి అన్న ఇంట్లుంటావా? చూసుకోండి, మళ్ళీ నేనంతా బేజారైంది చూసుకోండి. నేను ఏం చేస్తా అంటే మొదలు ఈ పని చేస్తాను, మీ చేస్తా బిడ్డ, చేస్తా బిడ్డ. మనం చెప్తున్నాం కదా, నిన్న కూడా ప్రాణాలు కాపాడుతున్నారు. భయపడదు, ఏమో అయిపోయిందని భయపడదు. చెప్పలేము, ఇక్కడ అంతా రాత్రి అంతా చీకటే కదా. దేవులాడుతుంది, ఇప్పుడే వర్షం తగ్గింది. దేవులాడుతుంది ఏం కాదు మా, ఏదైనా చెట్టు గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా. చెప్పిస్తాను అమ్మ, టెన్షన్ వరకు మన వాళ్ళు అందరూ ఉంటారు, మళ్ళీ నేను మళ్ళీ వస్తాను, మాట్లాడుతాను.